సో దీని అంతిమ లక్ష్యం ఏంటి? ఇప్పుడు మీ అంతిమ లక్ష్యం ఏంటి సాయిబాబా విషయంలో? ఒకటే చెప్తున్నాను సార్, సాయిబాబా ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా సంస్కరణ జరగాలి. సాయిబాబా ఆలయాల పేరుతో ఉన్న వాటిల్లోంచి సాయిబాబా పక్కన పెట్టిన ఈ హిందూ దేవీ దేవతల విగ్రహాలని పూర్తిగా తొలగించాల్సిందే. రెండోది, హిందూ దేవాదాయ శాఖ పరిధిలోకి సాయిబాబా ఆలయాల్ని తేవాలి. సాయిబాబా పేరు మీద ఏదైతే ఆదాయం హిందువులు దోచిపెడుతూ ఉన్నారో ఆ డబ్బులన్నిటికీ లెక్కలు కావాలి, అకౌంటబిలిటీ ఉండాలి. అలా జరగాలి అంటే దేవాదాయ శాఖ పరిధిలోకి దాన్ని తేవాలి. లేదు అంటే సాయిబాబా అసలు హిందుత్వానికి సంబంధం లేదు, మాది హిందూ దేవాలయం కాదు అని షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిరంగంగా మాకు ప్రకటించాలి. అప్పుడు హిందువులు ఆ దర్గాకి వెళ్ళాలా వెళ్ళకూడదా అని డిసైడ్ చేసుకుంటారు. లేకపోతే ఇక్కడ ఇందాక ముస్లిం సమాజం మేల్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ముస్లింలకు ఉచిత సలహా నేను ఇచ్చేది ఎందుకు ఇస్తున్నాను అంటే, ఈ పాటలో కంటిన్యూషన్ మీరు వెళ్తే కనుక ఒక మాట అన్నారు, అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనోయే అని చెప్పేసి. అంటే సాయిబాబానే అల్లా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయాన్ని ముస్లిం సమాజం ఒప్పుకుంటే చాలు. మేము కూడా ఒప్పుకుంటున్నాం సాయిబాబానే అల్లా అని చెప్పేసి. నేనైతే ఒప్పుకోట్లా సాయిబాబా ఈశ్వరుడు అంటే ఒప్పుకోట్లా, సాయిబాబా రాముడు అంటే ఒప్పుకోట్లా, సాయిబాబా కృష్ణుడు అంటే ఒప్పుకోట్లా, అసలు సాయిబాబా దేవుడు అంటే ఒప్పుకోట్లా. ఒకవేళ ముస్లింలకు పెద్ద మనసు కాబట్టి, ఎందుకంటే ఈ వీడియోలో కూడా కామెంట్లు పెడతారు వాళ్ళు వచ్చి, అరే మతాల గొడవలు ఎందుకు పెడుతున్నారా? నేను పెట్టను రా బాబు, మీరే వచ్చి మతాల గొడవలన్నింటినీ సద్దుమణిలాగా చేసేయండి. సాయిబాబా అల్లానే, మాకు ప్రత్యక్ష అల్లా స్వరూపం సాయిబాబానే అని చెప్పేయండి. ఆ పాటకి నేను కూడా 100% జస్టిఫికేషన్ వచ్చింది అనుకుంటా. హిందువులు రేపు చేస్తున్నారు అని. ఇప్పుడు ప్రతి మనిషి రోజులో అన్నం తింటాడు కదండి, వాడు రోజులో ఒక పూట అన్న అన్నం తింటాడుగా, రెండో పూట ఆడి తిన్నా కూడా ఆ అన్నం తినేవాడికి చూడాలిగా. ఇప్పుడు ఒక న్యూస్ ఉంది, ఆ న్యూస్లో ఒక మేక పిల్లని, గర్భిణిగా ఉన్న మేకని రేప్ చేశారు కొంతమంది వ్యక్తులు. ఆ చేసిన వ్యక్తుల మతంతో సహా న్యూస్ రివీల్ అయిపోయింది, వాళ్ళు ముస్లిం సమాజానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి. ఇదే తర్వాత చాలా న్యూస్లు వచ్చినాయి, కోడిని అత్యాచారం చేశారని, కుక్కను అత్యాచారం చేశారని చాలా వచ్చినాయి. అన్ని చోట్ల ఒక మతమే ఉంది అక్కడ. అంటే నా దగ్గర ఉన్న న్యూస్ క్లిప్పింగ్స్లో. మరి లేదు వాడి దగ్గర ఏమైనా స్పెషల్ న్యూస్ ఉంటే కనుక ఆ న్యూస్ క్లిప్పింగ్స్ వేయమనండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను ఒక క్లిప్పింగ్ చూపిస్తాను మీకు. ఇగోండి, ఇది న్యూస్ క్లిప్పింగ్ చూడండి. ద అక్యూజ్డ్ జాఫర్ ఖాన్ అండ్ షాహ్కార్ ఖాన్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ కోర్ట్ ఆన్ ఫ్రైడే. HD photo. 2 of the 18 men booked for allegedly raping a pregnant goat on July 25th at a village in Haryana, Nuh district were arrested on Thursday, reported the Hindustan Times. హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన న్యూస్ ఇది. దీనిలో ఉన్న పేర్లు ఎవరు? జాఫర్ ఖాను, షాహూర్ ఖాను. నేను ఒక ఎవిడెన్స్ చూపించా. ఇప్పుడు ఆ తొట్టుమొహోని ఒక ఎవిడెన్స్ ఏదైనా చూపించమనండి హిందువులే అత్యాచారాలు చేసినట్టు. అంటే పైగా నా దగ్గర ఇంకో న్యూస్ ఉంది, చర్చిల్లో 3 లక్షల మంది మీద అత్యాచారాలు జరిగాయట. ఈ న్యూస్ నాది చెప్పండి. ఆ కుక్క దేశాన్ని వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నాడు కాబట్టి విదేశాల్లో వాళ్ళ మెప్పులు పొందడం కోసం, ఒరే నాయన నేను ఎక్కడ మీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అనిపించుకోవటం కోసం హిందుత్వం మీద నిందలేస్తూ బతుకుతున్నాడు. హిందూ కాదా? వాడి మతంతో నాకు సంబంధం లేదండి. నేను ఇందాక చెప్పా కదా, సూడో హిందూ, ప్రాక్సీ హిందూస్, లిబరల్ హిందూస్ ఎంతోమంది ఉన్నారని చెప్పేసి. వాటిలో వాడో గ్యాంగ్ అయ్యి ఉండొచ్చు. వాడు హిందూ అవునా కాదా అని సర్టిఫై చేయడానికి, ఇదే నేను క్రిస్టియన్ని కాదు ముస్లింని కాదు, వాడు నిజమైన ముస్లిము నిజమైన క్రైస్తవుడు అని సర్టిఫికేట్లు ఇవ్వడానికి. ఇది హిందుత్వం. ఇక్కడ నాస్తికవాదానికి కూడా చోటు ఉంది కాబట్టి నేను ఆ సర్టిఫికేట్స్ జోలికి పోను. కానీ క్లియర్గా చెప్పేది ఏంటి అంటే, వాడు మాట్లాడే మాటకి ఒక సోర్స్ ఉండాలి, ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఏ ఎవిడెన్స్తో 60,000 మందిని హిందువులు రేప్ చేశారనే మాట వాడాడు. పైగా ఇండియాని రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అంటున్నాడు వాడు. ఈవిడ తిరిగిన ఏ ప్రపంచ దేశాల్లో ఇండియా కంటే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి లేవా? పర్సంటేజెస్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సంఖ్య చూస్తే ఎప్పుడు పెద్దగా అనిపిస్తుందండి. 140 కోట్ల జనాభా మంది, 2 కోట్ల జనాభా ఉండే దేశాలు ఉన్నాయి. అక్కడ 100 మందికి జరిగింది, ఇక్కడ 10 మందికి జరిగింది, ఎట్లా అవుతుంది? ఈక్వల్ అయిపోతుంది. మరి ఆడు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతా ఆ మాత్రం ఇంగితం లేదా? పోనీ సమాజంలో రేపులు జరుగుతున్నాయి అనుకోండి, ఆ రేపులు జరుగుతుంటే దానికి మనం ఏం చేయాలి? దాని మీద పోరాటం చేయాలి. వాళ్ళకి న్యాయం జరిగేలా ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి. నేను ఇక్కడ రేపులు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇక్కడికి రాను, ఇక్కడికి వస్తే నా కూతురుని కూడా రేపు చేస్తారేమో, నాకు రేపు కూతురు పుడితే అన్నాడు. ఇప్పుడు రేపు కూతురు పుడతాం సెకండరీ, వాళ్ళ అమ్మ ఉందిగా, మరి ఆవిడ ఇండియాలోనే ఉంటుందిగా. వాళ్ళ అమ్మని ఎవడన్నా రేపు చేశాడు ఇప్పుడు దాకా? నేను వాళ్ళ అమ్మగారిని అవమానించడం నా ఉద్దేశం కాదు. కానీ వాడు అడిగిన ప్రశ్నకి తిరిగి వాడికి ఒక ప్రశ్న అడుగుతున్నా. వాడు కూతురు పుడితే రేపు చేస్తారేమన్నారు కదా, వాళ్ళ అమ్మగారు ఇక్కడే పెరిగారు, వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఇక్కడే పెరిగారు, వాళ్ళని ఎవరన్నా రేపులు చేశారో చెప్పమనండి. ఎందుకు ఈ గాలి మాటలు? ఎవడైనా దేన్నైనా సహించవచ్చండి. చివరికి మన ధర్మాన్ని అన్నా కూడా మనం కాస్త సహించవచ్చు. కారణం ఎందుకంటే వాడు వేరే మతం కాబట్టి, లేకపోతే వాడికి మన ధర్మం పట్ల విశ్వాసం లేదు కాబట్టి అనుకోవచ్చు. కానీ ఈ తల్లి భరతమాత మనందరినీ మతాలకు అతీతంగా సమానంగా భరిస్తుందిగా. మనం ఇక్కడే పుట్టాంగా, ఇక్కడే అమ్మ పెట్టే అన్నాన్ని తింటున్నాంగా. చనిపోతే ఆ తల్లి తన గుండెల్లో కలుపుకుంటుందిగా మనని.
అరే ఆ దేశం గురించి ఎలా మాట్లాడాలనిపిస్తుంది పాపిస్ట్ వాళ్ళకి? గరికపాటి వారిని అయితే చాలా దారుణంగా మాట్లాడాడు అన్వేష్. సీతాదేవిని ఇట్లా ఏంటి అంటే నాకు అర్థం కావట్లా. దీనికి బాధ్యత సమాజం తీసుకోవాలండి. ఉమ్. ఏ సమాజం అంటే, శివాజీ ఒక వ్యాఖ్య చేయగానే రెచ్చిపోయి మూకమ్మడిగా దాడికి వచ్చారు చూసారా, అవును. సామాన్లు అంటావా అని చెప్పేసి. సామాన్లు అభ్యంతరకరమైన పదమే. మరి ఇప్పుడు ఈడేదో గరికపాటి గారి విషయంలో ఒక పదం వాడాడు కదా, చాలా దారుణంగా. అది సామాన్ల కంటే గొప్ప పదమా? ఉమ్. సామాన్ల కంటే చాలా గొప్ప పదమా? కాదు కదా. కాదు కదా. మరి దాన్ని ఎందుకు ఖండించట్లా? పైగా శివాజీని తిడుతూ ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడుతూ శివాజీని పట్టుకుని ఎలకొడకా అని చెప్పేసి అన్నాడు. అవును. నీకు శివాజీ మీద కోపం ఉంటే శివాజీని అనాలి. శివాజీ వాళ్ళ అమ్మగారిని ఎందుకు అన్నావు నువ్వు? ఉమ్. నువ్వు ఎల్లన్నది ఎవరిని? అవును. నువ్వరా ఆడవాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడేది? ఈ ఊరకొక్క చెప్తే ఇప్పుడు నీతులు మనం వినాలా? ఉమ్. దేశాలు దాటేసి ఈతలు కొడుతున్నాడు, మనకు వచ్చి నీతులు చెప్తున్నాడు. అతని వెనక ఎవరైనా నడిపిస్తున్నారా ఏంటి? అతను సడన్ గా ఈ మార్పు ఏంటి అతనిలో? సడన్గా ఏం లేదండి. వాడు చైనా పోయి చైనాని ఎందుకు పొగిడాడో వాడికే తెలియాలి. ఇప్పుడు ప్రతి దేశాన్ని పొగడొచ్చు, ఎందుకంటే ప్రతి దేశానికి వాళ్ళ సంస్కృతి వాళ్ళకి గొప్పగా ఉంటుంది, వాళ్ళ అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది. కానీ కరెన్సీ వాల్యూని బట్టి వీడు పొగుడుతున్నాడు. నేను ఒక వీడియోలో పెట్టి అవును. థాయిలాండ్ కరెన్సీ ఇంత, చైనా కరెన్సీ ఇంత, బ్యాంకాక్ లేకపోతే మలేషియా కరెన్సీ ఇంత అని చెప్పేసి. అరే ఆ దేశాలన్నీ కరెన్సీ వాల్యూ పెంచుకోవటానికి పనిచేస్తున్నాయి. ఉమ్. భారతదేశం ఫస్ట్ మన మూలాల నుంచి మనకు వచ్చిన వాల్యూస్ని కాపాడుకోవటం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. అవును. ఆ వాల్యూస్ పేరే సనాతన ధర్మం. కరెక్ట్. అందుకని మేము డబ్బుకు వెంపర్లాడట్లా. అవును. అభివృద్ధి అంటారా, 140 కోట్ల జనాభా భారతదేశం అనుకుంటారు. కాదండి, భారతదేశం 140 కోట్ల మనస్తత్వాలు. 140 కోట్ల మనస్తత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఈరోజు చైనా ఉంది, చైనా మనకంటే ఎక్కువ జనాభా అయ్యి ఉండొచ్చు, కానీ చైనాలో ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవరికి కూడా ఇష్టం వచ్చినట్టు బతికే అవకాశం లేదు. గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయాలి, గవర్నమెంట్ ఎలా చెప్తే అలా బ్రతకాలి. భారతదేశం అంత స్వేచ్ఛనిచ్చిందిగా. కాబట్టేగా అనసూయ గారు నేను నా ఇష్టం వచ్చినట్టు వేసుకుని తిరుగుతా అన్నారు. లేకపోతే శివాజీ గారు ఇప్పకు తిరగొద్దు అని కూడా చెప్పారు. ఇది ఆవిడ స్వేచ్ఛ అయితే ఇది ఈయన స్వేచ్ఛ. ఆవిడ స్వేచ్ఛకు మాత్రమే గౌరవాన్ని ఇస్తాం, ఈయన స్వేచ్ఛకు గౌరవం ఇవ్వనంటూ అదంతవరకు కరెక్ట్. ఈ రోజున అనసూయ గారికి కాదు, ఎవరికైనా చెప్తున్నానండి, ఒక ఆడబిడ్డ తనకు నచ్చిన వస్త్రధారణ చేసుకునే అవకాశం తనకు ఉంది. వాళ్ళు చీరలు కట్టుకుంటారా, బురకాలు వేసుకుంటారా, మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటారా, బికినీలు వేసుకుని తిరుగుతారా, వాళ్ళ ఇష్టం. కానీ నా ఇంటి ఆడబిడ్డకి అమ్మ నువ్వు ఆ బిడ్డలాగా బికినీలు వేసుకుని తిరగొద్దు అని చెప్పే హక్కు స్వాతంత్రం నాకు ఉండదా? 100%. ఎందుకంటే నా ఇంటి బిడ్డకి ఏదైనా కష్టం వస్తే నా గుండె కదా ఫస్ట్ బాధపడేది. నేను చెప్తాను. ఇప్పుడు ఇప్పుకు తిరుగుతాననే వాళ్ళు నాకు ఆ స్వేచ్ఛ ఉంది అన్నప్పుడు కప్పుకు తిరగమని చెప్పే ఇదే స్వేచ్ఛ నాకు ఉండదా భారతదేశంలో? గరికపాటి గారికి ఉండదా, శివాజీ గారికి ఉండదా, మీకు ఉండదా? ఉంటుంది. అయితే మీది స్వేచ్ఛ కాదు మాది మాత్రమే స్వేచ్ఛ అంటుంటే మాత్రం ఖచ్చితంగా అది నా స్వేచ్ఛ మీద దాడిగానే నేను భావిస్తాను. నా స్వేచ్ఛని కంట్రోల్ చేయాలని నువ్వు ట్రై చేస్తున్నావంటే ఇది హిందుత్వం మొత్తాన్ని అదుపు చేయాలని చేస్తున్న మాఫియా దీని వెనకాల పనిచేసింది అంటాను. ఏ ప్రవచనకర్తని కూడా అమ్మో ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడినా, ఆడవాళ్ళకి మంచి చెప్పినా మన మీద దాడి చేస్తారేమో, ఇక భవిష్యత్తులో వీటి గురించి మాట్లాడకపోతే బెటర్ అనే పరిస్థితి క్రియేట్ చేయాలనుకుంటున్నారేమో. నేను ముమ్మాటికి చెప్తున్నా, భారతీయ స్త్రీలు, హిందూ ఆడబిడ్డలు ముమ్మాటికి సంప్రదాయ వస్త్రధారణ ధరించాల్సిందే. అయితే ఈ బాధ్యత ఆడవాళ్ళది మాత్రమే కాదు, మగవాళ్ళకు కూడా ఉంది. మగవాళ్ళు కూడా సంప్రదాయ వస్త్రధారణ ధరించాలి. సంప్రదాయ వస్త్రధారణ అంటే చాలామంది ఏమనుకుంటారు, పంచెకట్టు లేకపోతే చీర, లంగా, ఓణి ఇదే అనుకుంటారు. కాదు, శరీరం మొత్తాన్ని చక్కగా దాచిపెట్టుకునే ఏ వస్త్రమైనా సరే, జీన్స్, టీషర్ట్ కూడా సంప్రదాయ వస్త్రమే. ఆడవాళ్ళు వేసుకుంటారు, వేసుకోండి నిరభ్యంతరంగా. అలాగే మీరు ఏదన్నా షార్ట్స్ వేసుకోవాలనుకుంటున్నారా, ఒక లిమిటెడ్ సైజ్ వరకు వేసుకోండి, అది మీ కంఫర్ట్. ఎందుకంటే ఈరోజు నా స్టాఫ్ ఉంటారండి, నా స్టాఫ్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మీరందరూ చీరలే కట్టుకుని రావాలి, ఇలాగే కూర్చోవాలి అని నేను అనలేను. ఎందుకంటే నేను బయట తిరుగుతుంటా, వాళ్ళ ఆఫీస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని వర్క్ చేయాలి. వాళ్ళకి ఏ డ్రెస్ కంఫర్టో ఆ డ్రెస్లో కంఫర్ట్గా కూర్చోమని చెప్తాను. బట్ ఆ కంఫర్ట్లో నాకు డిస్ట్రాక్షన్ ఇచ్చేదో లేకపోతే ఆఫీస్ కరోనా వస్తే వాళ్ళకి డిస్ట్రాక్షన్ ఇచ్చే డ్రెస్సింగ్ నేను యాక్సెప్ట్ చేయను. అది నా రూల్. అలాగే నా ఇంట్లో కూడా ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్స్ నా ఇష్టం ప్రకారం ఉంటుంది. నా ఇంట్లో నేనేం చేయాలి అనేది నన్ను రాజ్యాంగం నియంత్రించలేదు. రాజ్యాంగానికి కూడా వ్యక్తి స్వేచ్ఛకు వచ్చేపాటికి ఒక పరిధి ఉంది. అంటే మనోడు అంటాడు పంచ కట్టుకుంటున్నారా మీరందరూ అంటాడు. అదే చెప్తున్నానండి, ఇక్కడ చాలా మంది పంచ చీర అనే దగ్గర అయిపోతున్నారు. అక్కడ శివాజీ చెప్పిన మాట చాలా క్లియర్గా ఉంది. అమ్మ చాలా సంతోషంగా ఉంది, నువ్వు మంచిగా చీర కట్టుకుని వచ్చావు. అలాగే హీరోయిన్స్కి కూడా చెప్తున్నాను, ఇక్కడ వరకు ఓకే, మరి ఇక్కడ వరకు వద్దమ్మా, అది మీ సేఫ్టీకి మంచిది కాదు. ఇదే మాట శివాజీ చెప్పిన మాట. సామాన్లు కనపడేలాగానే ఒక అభ్యంతరకరమైన పదం వాడాడు అంటున్నారు. బహుశా సామాన్లు అనే పదం కాకుండా నీ ఒళ్ళు కనిపించకుండా లేకపోతే అవయవాలు కనిపించకుండా అంటే బాగుండేది. కానీ ఫ్లోలో ఒక్కోసారి కొన్ని పదాలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఈ లోఫర్ కొడుకు పేరేంటి, నాన్ వేషనగాడు, క్షమాపణ చెప్తూ కూడా ఏదో ఫ్లోలో వచ్చేసిందిలే అని చెప్పేసి అన్నాడు పొద్దున. మరి నీకు ఫ్లోలో వచ్చినప్పుడు శివాజీకి రాకూడదా? నిన్ను మాత్రం క్షమించేయాలి. నిన్ను క్షమించకపోతే 2026లో క్షమించిన వాళ్ళందరికీ అష్టదరిద్రాలు పట్టుకుంటాయి అంట. వాడు చెప్పిస్తున్నాడు. మళ్ళీ ఈ పిల్లి శాపనార్థాలకి ఎవడు భయపడేది లేదు. కానీ మరి శివాజీ
మరి శివాజీ ఫ్లోలో వచ్చేసిందని చెప్పేసాడు, అయిపోయింది వివాదం. అవును క్షమాపణ కూడా హుందాగా చెప్పేశాడు కదా ఆయన. అవును మరి ఆయన విషయంలో మాత్రం ఎందుకు అంత రెచ్చిపోతున్నారు?